My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was able to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవయ్యా అయ్యా తండ్రి, ఈ రోజు నాయన తండ్రి ప్రత్యేకమైన దినముగా తండ్రి మరొక్కసారి మీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా. ఈ దినాల్లో ప్రభా మమ్మల్ని దినదినము నీ సన్నిధికి నడిపిస్తున్నారు, నీలో ఎదిగింపచేస్తున్నారు, నీ పోలిక మాకు ఇస్తున్నారని మేము నమ్ముతున్నాము తండ్రి. మేము పొందుకుంటున్నామయ్యా, మేము ఆనందిస్తున్నామయ్యా. మాలో మార్పు కలుగుతుందయ్యా. అయ్యా, ఇది నువ్వు కోరుకుంటున్న మార్పు నానా తండ్రి. అందును బట్టి మీకు వేల కోట్ల వందనాలు ప్రభా. ఇలాగే తండ్రి ప్రతి దినము కేవలం ఈ 40 రోజులనే కాదు తండ్రి, తర్వాత కూడా ప్రభా మేము ఇలాగే దినదినము నీ దగ్గరికి వచ్చే భాగ్యాన్ని ప్రతిరోజు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న ప్రత్యేకమైన పాట ఏంటంటే కుమ్మరి ఓ కుమ్మరి. మనం ఈరోజు శిలువ ధ్యానాల్లో 12వ రోజుగా ఉన్నాము. మరి దేవుడు చెప్తున్న మాట మరి పాట రూపంలో మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, చీగాట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జీగాట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పోరాలు పాత్రగా నన్ను నింపుమా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పోరాలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగుడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, చీగాట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్ర
పాత్రగా చేసి ఆటంకముల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడూ కావుమయ్యా. పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగొచ్చు మార్గంబోనే తప్పితిన్, మనుషులే చలన్నీయు స్థిరమానచునే మనశాంతి కోల్పోతిని. లోకాశాలతో నిండి ఉప్పొంగొచ్చు మార్గంబోనే తప్పితి, మనుషులే చలన్నీయు స్థిరమానచునే మనశాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనచు పరుగెత్తి నిన్ను పట్టితి, ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జీగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. అవును తండ్రి, కుమ్మరిగా ఉన్నావు తండ్రి మా జీవితాల్లో ప్రభా. అయ్యా నీ చేతిలోని మట్టి ముద్దలమైన మమ్మల్ని నీకు ఇష్టమైన పాత్రలుగా చెక్కుమని ప్రభా ఈ పాట పాడుతుండగా నీకు సమర్పిస్తున్నాము తండ్రి. మా జీవితాలని సమర్పిస్తుండగా నీకు పనికొచ్చే పాత్రగా మమ్మల్ని వాడుకోండి ప్రభా. పనికిరాని పాత్రలని మమ్మల్ని త్రోసివేయద్దు. అవును తండ్రి ప్రభా. అయ్యా మాలో ఏముందో నీకు తెలుసయ్యా. అయ్యా మా బలహీనతలు ఎరిగిన వాడా, మా భయాలు ఎరిగిన వాడా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీకు పనికొచ్చే పాత్రగా నాయనా వంటి పాత్రలమే కావచ్చు నాయనా, ఏ పాత్రలుగా మేము ఉన్నామో తండ్రి అయ్యా నీకు మహిమ తెచ్చే పాత్రలుగా మమ్మల్ని మలుచుకోమని ప్రభా ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాటలో మరి ఉన్న మాటల్ని మనం ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. మరి కుమ్మరి అనగానే మనకి గుర్తుకొచ్చే మాట కుమ్మరివాడి ఇల్లు మరి ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో మరి క్లియర్గా మరి దేవుడు దాంట్లో రాస్తూ ఉంటాడు. తర్వాత మరి ఇంకొక అధ్యాయంలో కూడా అదే మాటలు మనము చూస్తూ ఉంటాం. సరే ఏదేమైనా కానీ 2 రకాలు అదే ఇర్మియా గ్రంథంలో మొదటిగా కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళు, అక్కడ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడో నీకు చూపిస్తానని చెప్పేసి మాట్లాడతాడు. అంత మాత్రమే కాదండి, మరి ఇంకొక మాట ఉంటుంది ఏంటంటే ఒక కుండని తీసి కొన్ని పగలగొట్టు అని చెప్పేసి కూడా అదే ఇర్మియాకి ఒక సందర్భంలో చెప్తా ఉంటాడు. చూడండి, ఆ పగిలిపోయిన కుండని మనమైతే ఏమి చేయలేం, మనమే కాదు ఎవరు కూడా ఏమీ చేయలేరు. కానీ దేవుడు చేతిలో పెడితే ఆ పగిలిపోయిన పాత్రని సైతం అతికించగలడు ఆ దేవాది దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడైతే మరి తూతూ మంత్రం దేవుడు కాదండి, అద్భుతాలు చేసే దేవుడే, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడే, కానీ కావాలని పనికిరానివి చేసే దేవుడు కాదు. కానీ ఆయన ఏం చేయబోతున్నాడంటే ఆ మట్టి కుండ పగిలింది కదా, ఇప్పుడు దాన్ని అతికించు ప్రభు అని మనం దాన్ని పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. కానీ పగిలిపోయిన మనుషుల జీవితాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, ఆ కుండ అయితే పగిలిపోతుందేమో, ఆ కుండ అయితే పనికిరాదేమో, కానీ నేను చెప్తుంది తయారు చేయబడిన కుండ, ఆల్రెడీ వాడబడుతున్న కుండ. మన సీసం కానీ మట్టి కుండలు కానీ మన చేతిలోకి వెళ్ళి పడిపోయినప్పుడు పగిలిపోతే నేను వాటి గురించి చెప్తున్నానండి. అవి అయితే పనికిరావు. కానీ ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో పగిలిపోయిన గుండె నీ జీవితంలో ఉంటే ఆ గుండెని నీ జీవితాన్ని సైతం అతికించి వాడుకోగల దేవుడు అంట. హల్లెలూయా. మరి కొంతమంది చెప్తా
ఉంటారు. నేను దేవుళ్ళలో కొత్తగా వచ్చినప్పుడు విన్న మాట అండి. ఇంకో పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈ కొద్ది సమయంలో. ఏంటంటే అక్కడ అంట మరి గ్లాసెస్ని ఆయిల్ పెయింట్ చేసి మరి పగిలిపోయిన వాటిని స్పెషల్గా వాటిని ఆయిల్ పెయింట్ చేసి వాటిని అతికిచ్చి ఈ రెస్టారెంట్లో ఎక్కువ వాడుకుంటారంట. అయితే ఆ రెస్టారెంట్లో పగిలిపోయిన పాత్రల్ని అందంగా తయారు చేసేసి అతికిచ్చి పెట్టినప్పుడు వాళ్ళంతా రెస్టారెంట్ వాళ్ళంతా వాటిని చూసి ఆనందించి వాటిని వాడుకోవడం అనేది కూడా జరుగుతుందని విన్నాను. సరే ఏదేమైనా కానీ అంటే మనిషికున్న జ్ఞానాన్ని బట్టి ఎవరు మనిషి అయితే ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. కానీ మన దేవాది దేవుడు అంతకన్నా గొప్పగా చేస్తాడండి. సో ఇప్పుడు పగిలిపోయిన మన జీవితాల్ని మరి పాడైపోయిన మన జీవితాల్ని ఆయన మాత్రమే బాగు చేయగలడండి. దేవునికి మహిమ కలుగును గాక. కౌన్సిలింగ్ ఇస్తే మారుతారు మనుషులు, నేను కాదనట్లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడిచ్చే కౌన్సిలింగ్లో అయితే ఇక మార్పు లేదు. కాబట్టి వాళ్ళు సదాకాలము బలముతో నింపబడిని మరి పాతది మర్చిపోయి ముందుకు సాగుతారండి. సో మనకి నిజంగా కావాల్సిన నిజమైన కౌన్సిలింగ్ పరిశుద్ధాత్మ దేవుని కౌన్సిలింగ్. అయితే ఈరోజు ఈ కుమ్మరి వాడి గురించి పాట పాడుతూ మరి నిజమైన కుమ్మరి ఎవరై ఉన్నారు అంటే మన యేసయ్య గురించి. మన యేసయ్య మనకి కుమ్మరిగా ఉన్నాడు, మనం ఆయన చేతిలో మట్టి పాత్రలుగా ఉన్నామని మనం ధ్యానిస్తున్నామండి. అయితే మరి ఎట్లా సెలెక్ట్ చేస్తాడు అనే విషయాన్ని గురించి ఆలోచించేద్దాము. మరి నేను ఆల్రెడీ గతంలో చెప్పి ఉన్నాను మీ కాలింగ్ విషయంలో, అక్కడ కొండ గురించి నేను ఆల్రెడీ మాట్లాడి ఉన్నాను. సరే ఏదైనా మరలా ఈరోజు మనం ఈ పాట పాడుకొని ఆరాధనలో శిలువ ధ్యానంలో ఉన్నాం కాబట్టి ఒక్క మాట చెప్తానండి. ఎందుకు దేవుడు మనుషులను ఎన్నుకున్నాడు అంటే ఆయన ఇష్టం అని మనం అంటాం. ఎందుకు కొంతమందిని ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటే ఆయన అనాది సంకల్పం. అయితే అలాగే ఒక కుమ్మరి వాడు కూడా ఏం చేస్తాడు తెలుసా అండి, ఒక మట్టిని ఏ మట్టి పడితే ఆ మట్టిని ఎన్నుకోడు. కానీ మీరు గ్రహించండి, సాఫ్ట్గా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది. అది ఆ మట్టిని ఒక స్పెషల్ ఏ మట్టి అయితే కుండలు తయారు చేయడానికి పాత్రలు తయారు చేయడానికి పనికొస్తుందో ఆ మట్టిని మాత్రమే వెతికి తెచ్చుకొని దాన్ని కుప్పలుగా పోసి ఆ తర్వాత దాన్ని మరి అవసరమైనంత కాలం నానపెట్టి దాన్ని బాగా పిసికి తొక్కి మరి నలగొట్టేసేసి దాన్ని కంప్లీట్గా ఎట్లా చేస్తాడంటే అది ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుందండి. కానీ అది ఎక్కడి నుండి తేయబడింది, ఆ తెచ్చే ప్రాసెస్లో ఆ తొక్కే ప్రాసెస్లో ఏదైనా సరే మరి వేరే రకాల ఇసుక కానీ రాళ్ళు కానీ దానిలో ఉంటే అవి కూడా కంప్లీట్గా కరిగిపోవడమో లేకపోతే అవి తొలగిపోయే స్థితి దాకా తీసుకొచ్చి దానిని ఆ రీతిగా తొక్కి పడేస్తాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏ మట్టి పడితే ఆ మట్టిని కుమ్మరివాడు ఎన్నుకోడు. కానీ ఒక శ్రేష్టమైన మట్టిని ఏది పనికొస్తుందో హల్లెలూయా ఆ మట్టినే ఆయన ఎన్నుకొని అది తెచ్చి దాని మీద ప్రాసెస్ చేస్తాడండి. ఇది నేను ఎందుకు అడుగుతున్నాను, ఎందుకు చెప్తున్నానంటే మరి ప్రభా ఇదిగో సారైపోయిన ఉన్న మన్నునయ్యా సరైన పాత్రగా చెయ్యమయ్యా అని కూడా మనం పాడుకుంటూ ఉంటాం. అంటే నేనేమంటున్నానంటే ఈ సారిపైన ఉన్న మన్నిని పారివేయక అని ఎందుకు అనాల్సి వస్తుంది అని చూస్తే పారవేస్తాడా, పారవేయక ఎందుకు వాడుతున్నాడు అనేది ఆలోచించండి. ఎందుకంటే సారపైన వచ్చిన తర్వాత ఆ మట్టిని పడేయడం అనేది జరగదు. కుమ్మరివాడి చరిత్రలో చూస్తే అంటే వాడి దగ్గరికి వెళ్ళి చూడండి, అతను ఏంటంటే మట్టి ఒక్కసారి పిసికి తయారు చేసినప్పుడు ఆయన కొంచెం టైం పడుతుంది, బలం పడుతుంది, ఆయనకి ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ కోసం తను చాలా ప్రయాసపడతాడు అది మెత్తగా చేయడానికి. కాబట్టి ఇట్ ఈస్ ఫిట్ ఫర్ అంటే ఇప్పుడు అది పనికి వస్తుంది. ఇది ఇప్పుడు నేను ఆ సార మీద పెట్టగానే అది ఏ పాత్ర కావాలో ఆ పాత్రకి సెట్ అయిపోతుంది అని ఆయనకి అర్థమయ్యేంత వరకు దాని మీద ప్రాసెస్ చేస్తాడు. కాబట్టి ఏమంటున్నానంటే దాని పొరపాటును కూడా పడివేయడు. అంటే నేను పడివేయే పరిస్థితి ఎప్పుడు వస్తుంటే మనం కుమ్మరివాడు ఇలా తిప్పుతా ఉన్నప్పుడు 99% హల్లెలూయా అది ఒక్కొక్కసారి పడిపోతుంది, కూలిపోతుంది కదండి. అంటే 100% కాదండి, కూలిపోయినది మళ్ళీ దాన్ని తీసి అదే ముద్దని మళ్ళీ పెట్టి మళ్ళీ చేస్తా ఉంటాడు. తనకి నచ్చిన రూపం రాలేకపోయినా అటు ఇటు అయిపోయినా కానీ ఏదో ఒక రూపాన్ని అయితే చేసి ఖచ్చితంగా పెట్టేస్తాడు. అంటే దాన్ని పొరపాటున కూడా ఆ మట్టిని విసిరిపడేయడు. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే దేవా మట్టి ముద్దనే కదా పడేయచ్చు కదా, ఏముంది మరి ఈ మట్టి ముద్ద కాకపోతే ఇంకో మట్టి ముద్ద తీసుకోవచ్చు కదా అని అంటే ఆయన చేసిన ప్రాసెస్ చాలా కష్టకరమైన ప్రాసెస్. ఆ ప్రాసెస్ గుండా తను మరి అంత చేసిన తర్వాత ఆ మట్టిని పడేయాల్సిన అవసరం లేదు, పడేసే అంతగా ఉండదు అని చెప్పేసి అక్కడ మరి అర్థమైందండి. అంటే మన దేవుడు కూడా మనల్ని ఆయన కోసం వాడుకోవడానికి సిద్ధపరిచిన సమయాల్లో, ఆయన కోసం నిలబెట్టాలని సిద్ధపడుతున్న సమయంలో మనకు అలాంటి తొక్కుడు ప్రాసెస్లు, అలాంటి కాల్చే ప్రాసెస్ ఇంకా కుమ్మరివాడు వెళ్ళలేదు అక్కడ. మనం ఇప్పుడు ఇక్కడ తొక్కే ప్రాసెస్ అంటే నల్లగొట్టే ప్రాసెస్, పిసికే ప్రాసెస్ అంటే మనకు వచ్చే శ్రమలు, ఇబ్బందులు, మరి మన దేవుణ్ణి నమ్ముకుని మరి దేవుని వైపు పరిగెడుతున్నప్పుడు మాటలు, నిందలు, గాయాలు, వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల వ్యతిరేకత వల్ల మరి అన్ని రకాలుగా మనం ఎదుర్కొంటున్నప్పుడు మరి దేవునిలో నిలబడతామా లేదా? హల్లెలూయా, దేవునిలో నిలబడతాం. నిజమే దేవుడైతే ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కూడా మట్టి తెచ్చుకున్నాడు. ఆ మట్టి ఖచ్చితంగా ఇది పనికొస్తుందనే తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే అది మరి ఆ ప్రాసెస్
ప్రాసెస్ గుండా అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ మధ్యలో ఆయనకు తేడా అనిపించి ఇది 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 కాదులే, ఇది మట్టి కాదులే అంటే అప్పుడు పడేస్తాడండి. కానీ అది అవుతుంది అని అర్థం చేసుకొని కొంచెం ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని కంప్లీట్గా ప్రాసెస్ చేసిన తర్వాత ఏం చేస్తాడంటే సార మీదకి తీసుకొచ్చి తనకి ఏదో ఒక పాత్రనైతే చేసి తీరుతాడు. అది ఎన్నిసార్లు కూలిపోయినా, ఎన్నిసార్లు అంటే మాట వినకపోయినా కానీ ఫైనల్లీ ఏదో ఒక చిన్నదో పెద్దదో ఏదో ఒక పాత్ర చేసి తీరుతాడండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే మన జీవితంలో కూడా దేవుడు ఒక్కసారి ఎన్నుకుంటే మరలా త్రోసివేసే దేవుడు కాదు. మనం పోయినా కూడా మనము ఆ సార మీదకి వచ్చే ప్రాసెస్లో మరి ఎంతో టైం పడుతుందండి మనకి. కానీ ఆ ప్రాసెస్ గుండా వెళుతున్నప్పుడు ఒకవేళ దేవా నా వల్ల కావట్లేదు, నాకు వద్దు అంటే మాత్రం దేవుడు విడిచిపెడతాడండి. మనకి ఈ ప్రాసెస్ వద్దు, ఇది వద్దు ప్రభా, ఇది తట్టుకోలేకపోతాను, ఈ క్రైస్తత్వం నాకు వద్దు ప్రభా, ఈ శోధన నాకు వద్దు ప్రభా, ఈ సేవ నాకు వద్దని నువ్వు అట్లా ఆ ప్రాసెస్లో, ఆ టెస్టింగ్ పీరియడ్లలో నువ్వు దేవుణ్ణి కాదనుకుంటే దేవుడైతే నేను విడిచిపెట్టడు. నువ్వు దేవుని బిడ్డ కాకుండా పోవు. కానీ ఆ ప్రణాళిక ఏదైతే నీ పైన ఉంటుందో దాని విషయంలో దేవుడు ఏం చేయలేడు. కానీ ఒక సమయం వస్తుంది, నువ్వు అన్నిటికీ లోబడి అన్నిటికీ తట్టుకొని మరి శ్రమల సమయంలో కూడా నువ్వు నిలబడి దేవుని వైపు చూసి నమ్మకంగా ఉంటే అప్పుడు దేవాది దేవుడు నమ్మకమైన నా దాసుడు అని భూలోకం పైననే నిన్ను అద్భుతమైన రీతిగా మరలా సార మీద పెడతాడండి. అది ప్రాసెస్. మొదట అన్ని ప్రాసెస్ అయినాక అప్పుడు సార మీద పెట్టి తనకి ఇష్టమైన పాత్రగా మళ్ళీ చేస్తాడు. ఆ పాత్రగా చేస్తున్న సమయంలో నువ్వు ఒకవేళ అటు ఇటు తొట్టిల్లినా అంటే అటు ఇటు పడిపోయినా అంటే ఒక పెద్ద ప్రాసెస్ అయిపోయింది, అప్పుడు ఏంటంటే మరలా తీసుకొని చేస్తాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు నువ్వు ఆల్రెడీ ప్రాసెస్ గుండా వెళ్ళావు, కానీ నీ బలహీనతను బట్టో నీ పరిస్థితిని బట్టో అలా పడిపోతున్నావు. కానీ కావాలని పడిపోతుంది కాదు. ముందైతే మరి పనికి రాదు, కానీ ఇప్పుడు పనికి వస్తావు. నువ్వు ఏ రకంగా అయినా పనికి వస్తావు, ఏదో ఒక పాత్రకైనా నేను దేవుడు వాడుకుంటాడని అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి కుమ్మరి వాడి చేతిలో మనము ఉండవలసిన వారిగా ఉన్నాం. మన కుమ్మరి, మన సృష్టికర్త అయిన దేవాది దేవుడి చేతిలో మనం ఉన్నాము. కాబట్టి ఆయన చేస్తున్న ప్రాసెస్లో నువ్వు సారపైన ఉన్న పాత్రనయ్య సరిచేసి వాడుకో అని వాడడం మాత్రమే కాదు, కానీ పడేయడం అని చెప్పడం మాత్రమే కాదు, కానీ ముందు ప్రాసెస్లో కూడా మనము ప్రభా ఎంత శ్రమ వచ్చినా నేను తట్టుకుంటానయ్యా, తట్టుకునే శక్తి కృప నువ్వు ముందు ఆ సార మీదకి నేను వెళ్ళాలి ప్రభా అని ప్రార్థన చేయవలసిన వారుగా మనం ఉండాలండి. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత చూస్తే అది ఏ షేప్ వచ్చినా కానీ ఆ షేప్ తీసుకుని తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, కాల్చి ఆ తర్వాత మరి దానికి కావాల్సిన అలంకరణను పెయింటింగ్ ఏదో చేసి దేనికోసం చేయబడిందో దానికోసం ఆ పాత్ర వాడబడుతుందండి. అలాగే మన జీవితంలో కూడా మనము తర్వాత ఆ ప్రాసెస్ చూడండి, ఫస్ట్ కష్టమే, ఆ కష్టం తర్వాత అతని చేతిలో పాత్రగా చేయడం ఇంకా ఆనందకరమైనదే. తర్వాత కాల్చడం ప్రాసెస్ ఉంటుంది, అది కూడా కష్టమే. ఏంటంటే మరి ఇచ్చి పరీక్షించే కాలం అనమాట. దేవుడు ఇచ్చేశాడు, ఒక ప్రణాళికలో మనం చేశాడు. మన ఆ ప్రణాళికలో కూడా అంటే ప్రణాళికలు అడుగు పెట్టేటప్పుడు ఒక ప్రాసెస్, ప్రణాళికలు అడుగు పెట్టినాక మరి భయంకరమైన మరి అగ్ని లాంటి శోధనలు మనము ఆ కుమ్మరివాడి కుండ ఎట్లా కాలిపోతుందో, కాలినప్పుడు కూడా మరి ఒక్కొక్కసారి కొన్ని పగిలిపోతాయేమో నాకు తెలియదు, కానీ మరి అది కాల్చబడితేనే అది పర్ఫెక్ట్ అయిపోతుంది. వట్టిగా ఎండలో ఎండ పెట్టరండి, కాలుస్తేనే అది సెట్ అయిపోతుంది. కాబట్టి మరి అలాగే మనము కూడా మళ్ళీ భయంకరమైన అగ్నిశోధనలు గుండా వెళ్ళాల్సి వస్తుందేమో. అంటే సేవ పరంగానే కావచ్చు, లేకపోతే మనకి ఇచ్చిన దీవెనలో పరీక్షలు ఉండొచ్చు, టెస్టులు ఉండొచ్చు, అవి కూడా మనం పాస్ అయితే ఆ తర్వాత దాన్ని అక్కడికి వెళ్ళి తీసి ఆ కుమ్మరివాడిని అలంకరించి కరెక్ట్గా పనికి వాడుకున్నట్టుగా దేవుడు మరలా మనల్ని మరి నిజమైన మహిమ కలిగిన పాత్రగా, మరి మహిమ కనిపించే పాత్రగా మనల్ని చేస్తాడు. ఇంకా అందంగా కనిపించే ఆ పాత్ర తను చేసినట్టుగా ఇక్కడ మన కుమ్మరివాడైన దేవాది దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఎందుకోసమో సిద్ధపరచుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో మన ద్వారా ఆ ప్రణాళికని సంపూర్ణం చేస్తాడు. ఆ సంపూర్ణ కార్యం ద్వారా ఆయనకి మహిమ, మనకి కూడా ఆ మహిమని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడండి. ఆ రీతిగా మనం సమర్పించుకునే వారిగా ఉండాలి. ఆ రీతిగా మనం ఈ క్రైస్తవ జీవితమే భయంకరమైన జీవితం అండి. అంటే భయంకరం అంటే కష్టాల జీవితమే, వేదనలతో కూడిందే, శ్రమలతో, ఇబ్బందులతో, ఎలుకలతో. ఎందుకంటే మన శత్రువు ఎవరు తెలుసా అంటే సాతాను గాడు. వాడికి ఇష్టం లేదండి మనం సేవ చేయడం, వాడికి ఇష్టం లేదు మనం క్రైస్తవులుగా బ్రతకడం, వాడికి ఇష్టం లేదు మనం పరిశుద్ధంగా బ్రతకడం, వాడికి ఇష్టమే లేదు మనం ఏది చేసినా వాడికి ఇష్టం లేదు. అందుకోసమే మనం ఏం చేయాలి తెలుసా, సాతాను గడికి ఏది ఇష్టం లేదో అది చేయాలండి. వాడికి ఏది ఇష్టం లేదో అది మనం చేస్తే అప్పుడు మనం వాడిని మన కాళ్ళ కింద తొక్కినట్టుగా తొక్కని తొక్కి పాటలు పాడడం కాదు, లేకపోతే నువ్వు లయపరచబడదు కాక ఏదో పలకడం కాదు, కానీ వాడికి ఇష్టం లేని క్రియలు చేస్తూ దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తున్నప్పుడే మనము సాతాను గాని కింద తొక్కి పడేసినట్టు, వాడిని అజ్ఞాగతంలో పడేసినట్టు వాడు మన నుండి పారిపోతాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మన జీవితంలో మొదటిగా దేవుని చేత మనం తొక్కబడుతున్నాం. ఆ మట్టి ఎట్లయితే మరి పిసుగబడుతూ తొక్కబడుతున్నామో అలాగే దేవుని చేతిలో కూడా ఆ ప్రాసెస్లో మరి అంటే దేవుడే కావాలని అనుమతిస్తాడండి. అందుకే నేను చెప్తున్నాను, అది సాతాను నుండి రావచ్చు, పరిస్థితులు మనుషుల నుండి రావచ్చు, చెప్తున్నా కదా, వ్యతిరేకతలు ఎన్ని రకాల నుండి ఎన్ని వైపు నుండి రావచ్చు, కానీ మనం నిలబడితే ఆయనకి సరైన పాత్రలుగా మనం ఉంటాము. మహిమ
మహిమ పాత్రలుగా ఆయన మనల్ని చేసుకుంటాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. అలాగే చూస్తే మరి అదే ఇర్మియా గ్రంథంలో ఒక కొండను తీసుకొని ఇది పగలగొట్టేసి ఇలాగే ముక్కలు చేస్తాను ఇశ్రాయేలు అని చెప్పిస్తూ ఉంటాడు. అవునండి, ఇప్పుడు మన జీవితంలో కూడా మనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవుళ్ళు వాడబడుతూ ఉంటాం, గొప్పగా సేవలో వాడబడుతూ ఉంటాం, గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందుకొని మరి దేవుని చేత దీవించబడిన వారమని ముద్రలేయించుకొని అవును మేము గొప్ప సాక్ష్యం కలిగిన వారమని జీవిస్తున్న తరుణంలో లాస్ట్కి వచ్చేసరికి పొరపాటున మళ్ళా మనం పడిపోతే, ఆ పాత్ర పగిలిపోతే నిజంగా ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడేమో అని నాకు అనిపిస్తుంది. అఫ్కోర్స్ దేవుడైతే కరుణామయుడు, ఆ పనికిరాని పాత్రను సైతం కూడా మరి దేవుడు మరలా పగిలిపోయిన దాన్ని కూడా అతికిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు పరిశీలన చేసుకో. ఇదిగో మట్టి పిసికే స్థితిలో ఉన్నావా, సార మీద నువ్వు ఉన్నావా, ఇదిగో కాల్చే ప్రాసెస్లో ఉన్నావా, లేకపోతే అలంకరించబడుతూ మరి పెయింటింగ్స్ వేసే స్థితిలో ఉన్నావా, అంటే అందరికీ ఆహ్లాదకరంగా వాడబడే స్థితి. అంటే ఏ పాత్ర అయినా అలంకరించి ఆ షోకేస్ బొమ్మలు ఉంటాయి అందులో, అలాగే వాడే పాత్రలు ఉంటాయి. సో ఏ రకంగా ఏ ఉద్దేశంతో ఏ ప్రణాళికతో ఆ కుమ్మరివాడు తయారు చేస్తారో ఆ రకంగా అవి వాడబడితేనే అది ఆనందం. సో అలాగే దేవుడు చేసిన ఆ ప్రణాళిక చొప్పున మనం నిలబడుతూ ఆ ప్రణాళికలోకి మనం వచ్చేసిన తర్వాత ఆనందంగా ఉన్నామా, దేవునికి ఆనందాన్ని ఇస్తున్నామా, లేదా ఆ తర్వాత మరి కొన్నవాడే కానీ ఆ పాత్రలు అమ్మినవాడే కానీ అనుకోకుండా పగిలిపోతే ఇక పాడైపోయిందని పడేస్తాము, పగిలిపోతే పడేస్తాము. మట్టి ముద్ద కాబట్టి అది పగిలిపోయింది కాబట్టి అది పనికిరాదు, ఇక కొత్తది కొనుక్కొచ్చుకోవడమే అండి. కానీ దేవాది దేవుడు అలా కొత్తదాన్ని ఎతికే దేవుడు కాదు. పగిలిపోయింది సైతం మరలా అతికించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు చివరికి నువ్వు అంతా వాడబడి దేవుని చేత ఇంకా గొప్పగా వాడబడి దేవునికి ఎంతో మహిమ తీసుకొచ్చిన నువ్వు మరలా మహిమను కోల్పోయి పడిపోయి మొదటి స్థితికి నువ్వు వెళ్ళిపోయినవా, దిగజారిపోయినవా, అంటే నేను అనేది మొదటి ప్రేమ స్థితి కాదండి, మొదటి పాపపు స్థితిలోకి ఐగుప్తులోకి నువ్వు వెళ్ళిపోతే దేవుడు చెప్తున్న వాగ్దానపూర్వకమైన మాట, మిమ్మల్ని ఆదరించే మాట ఏంటంటే దేవుడు ఇప్పుడు కూడా ఈ పలిగిపోయిన పాత్రనే నాకు కావాలి, నిన్ను కూడా మరలా నేను అతికించి మళ్ళీ వాడుకుంటాను. ఈసారి నీకు ఆ ప్రాసెస్ ఉండకపోవచ్చు, మళ్ళీ పిసుగుడు ప్రాసెస్ ఉండకపోవచ్చు, కానీ ఇదిగో ఆ సార మీద తిప్పే ప్రాసెస్ ఉండి ఇప్పుడు ఏ పాత్ర చేయాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు వినట్లేదని చిన్న పాత్రను చేస్తా పెద్ద పాత్రను చేస్తానని కుమ్మరివాడిలాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాల్చే ప్రాసెస్ కూడా మరలే అక్కర్లేదు. కానీ ఏంటంటే జస్ట్ నువ్వు నేను పగిలిపోయాను ప్రభా, నాకు అర్థం కావట్లేదు, ఎలా దిగజారిపోయాను, ఎలా పొడగొట్టుకున్నానో నాకు తెలియట్లేదు ప్రభా అని నువ్వు ఆయన సన్నిధిలో గోజాడుతున్నప్పుడు ఆ పాత్రని ఆ పెంకు ముక్కల్ని తీసుకొని అతికించి మరలా వాడుకున్న గల శక్తి గల దేవుడు మన దేవుడు అండి. సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటే ఏది లేదండి. ఆయనకు అసాధ్యమైనది ఒకటే, అంటే రెండు అని చెప్పుకోవచ్చు. ఒకటి ఆయన వల్ల పొరపాటు జరగదు, ఆయన పాపము చేయలేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అబద్ధం కూడా ఆడడండి. ఆయన నిజమైన దేవుడు, సత్యస్వరూపి. ఆయన వంటి వారు ఎవరు లేరు. అసలు ఆయన గురించి ఆలోచించేంత జ్ఞానం మనకుందంటారండి. ఆయన గురించి మరి ఆలోచన చేస్తూ మన జీవితాంతం బ్రతకలేమంటామా? ఆయనను స్మరించుకుంటూ మనం ఎంత ఆనందించగలం తెలుసా అండి, చెప్పలేని మాటల్లో. ఆయనతో గడిపితే మనకి ఇంకా ఏది అక్కర్లేదండి ఈ భూలోకంలో, కానీ మన జీవితంలో ఆయన ఉంటే మనకి చాలు. కాబట్టి ఆయన్ని ఆశ్రయిద్దాం, ఆయన్నే కోరుకుందాం. అయ్యా నీ ఇష్టం ప్రభా, నీ ఇష్టం. ఒక మాట చెప్తానండి, నువ్వు ఏ పాత్రగా ఉన్నావో నాకు తెలీదు, దేవుని రాజ్యంలో ఎలాంటి పాత్రగా ఉన్నావో నాకు తెలీదు, కానీ దేవుని చేతిలో పాత్రగా నువ్వు ఉన్నావా లేదా అనేది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే, మనం పెద్ద గంజు తీసుకొని దానిలో చికెన్ వండి పెట్టేసి అన్ని మసాలాలు గిసాల ఆయిల్ అన్నీ వేసి వండిన తర్వాత నిజం చెప్పాలంటే వండితే మనకు కావాల్సింది ఇంకొకటి ఉంటుంది. పాత్ర పెద్దదే, చికెన్ వాల్యుబులే, అంత వాల్యుబులే, కానీ ఇంకొక చిన్న పాత్ర కావాలి. అదంతా కూడా మంచిగా ఉడకాలంటే గరిట అనే స్థానంలో అది కర్రనే కానీ అది ఎలాంటి గరిట అయినా సరే దాన్ని తిప్పడానికి మనకు ఒకటి కావాలి. సరే, ఒకవేళ నీళ్ళు ఎస్సరు ఎక్కువ పోసి జాగ్రత్తగా వండినను అక్కడ ఒకవేళ మనకి గరిట అవసరం లేకపోవచ్చేమో, కానీ వడ్డించడానికైతే గరిట కావాలండి. అంత పెద్ద గిన్నెని తీసుకెళ్ళి మనం వడ్డించలేం కదా. కాబట్టి ఖచ్చితంగా వడ్డించడానికైనా మళ్ళీ ఒక పాత్ర అనేది కావాలి. అది చిన్న గరిటనే, చిన్న గంటనే. అంటే అక్కడ ఆ చికెన్ వండడానికి ఆ గిన్నె ఎంత అవసరమో, కింద మంట ఎంత అవసరమో, అందులో వేసినవన్నీ ఎంత అవసరమో, ఎంత వాల్యూ, అలాగే సర్వ్ చేయడానికి మరి ఆ స్పూన్ కూడా అంత అవసరం. అది చిన్నదే, అది లేకపోతే ఈ చికెన్ ఆ పాత్రలో ఉన్న
ఆహారం మనం తినలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమంటే పెద్ద వంటలు పెద్దది, చిన్న చిన్నది అయితే చిన్న కొంచెం ఒక్కదానికే చేసుకున్నామా కుమ్మరించేసుకుంటామేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, నేను జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను అండి మిమ్మల్ని బలపరచడానికి. సో నువ్వు ఎలాంటి పాత్రగా దేవుడు నేను వాడుకున్నా అది దేవునికి మహిమే. నేను ఏ రకమైన పిలుపులో పిలిచినా అది దేవునికి మహిమ. 2 ఆత్మలు నీ ద్వారా రక్షించబడాలి అనేది దేవుని చిత్తమైన అది దేవునికి మహిమ. లేకపోతే 100 కోట్ల ఆత్మలు నీ ద్వారా రక్షించబడాలనేది దేవుని ప్రణాళిక ఉందా, అందుని బట్టి కూడా దేవునికి మహిమ. కానీ నీ ప్రణాళిక ఏదైనా దాన్ని బట్టి ఆనందించుకుంటూ ముందుకెళ్ళడమే మనం చేయాల్సిన పని. మరి నిజమే, మొన్న రీసెంట్గా గుర్తు చేసుకున్నాం ఆంధ్రయ్య గురించి. ఆంధ్రయ్య కూడా కొన్ని ఆత్మలే, కానీ ఆయన పెద్ద పరిచర్య కనిపించలేదు బైబిల్లో. కానీ ఆయన చేసింది ఏంటి తెలుసా అండి, ఆహారాన్ని 5 రొట్టెలు 2 చేపలు అని చెప్పేసి మరి వాటిని పంచడానికి తీసుకొచ్చిన వ్యక్తి ఆండ్రూగా ఉన్నాడు. మరి ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఆ చిన్నగా బాబుని తీసుకొచ్చిన కార్యం ద్వారా మరి ఆ గొప్ప మిరాకిల్ అనేది అక్కడ జరిగింది. పేతురుని ఆండ్రూ పిలిచి ఇదిగో యేసుకి పరిచయం చేయడం వల్ల పేతురు ద్వారా సంఘమే కట్టబడింది. గొప్ప పునాదులు పేతురు ద్వారా వేయడం అది దేవుడు ఎన్నుకోవడం. అంటే ఆండ్రూని ఎన్నుకోలేదన్నా కాదు, ఆండ్రూని ఎన్నుకున్నాడు, పేతుర్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. కానీ నిజం చెప్పాలంటే పేతుర్ని అందరికంటే ఎక్కువగా ఎందుకు ఆడుకున్నాడు అంటే అది దేవుని ప్రణాళిక. ఆండ్రూని తక్కువగా కనిపిస్తాడు, కానీ ఆండ్రూ కూడా మరి సజీవ యాగమయ్యాడు. అంటే దేవుని కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. తన్ని కూడా మరి చంపేసి ఉన్నారండి. కానీ ఏదేమైనా తన ప్రణాళికలో తను నమ్మకంగా ఉన్నాడు, పేతురు ప్రణాళికలో పేతురు నమ్మకంగా ఉన్నాడు. ఈవెన్ పౌలు యేసుప్రభుని కల్లార చూడకపోయినా మరి దర్శన రూపంలో చూసి తన పరుగు పందాన్ని తను ముగించుకున్నాడు. ఇక్కడ వీరు చదువు రాని వాళ్ళైనను, అక్కడ చదువు వచ్చిన మరి గొప్ప జ్ఞానంతుడైన పాలైనను వారికి ఏర్పాటు చేసిన పరుగు పందంలో, వారికి ఏర్పాటు చేసిన ప్రణాళికలో వారు నమ్మకంగా నిలబడి దేవుని చేత కిరీటాలు పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా ఎక్కడున్నానో, నువ్వు ఉన్న చిన్న పల్లెటూరే కావచ్చు, నువ్వు ఉన్న చిన్న గృహంలోనే కావచ్చు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక మాట అడుగుతాను. చాలామంది అంటారు దేవుడు లెక్క అడుగుతాడు. లెక్క, అవును, దేవుడు లెక్క అడిగేవాడే, ఆయనకి మనం లెక్క చెప్పవలసిన వారమే. ఈ లోకంలో మనం ఎవరికి లెక్క చెప్పినా అప్పచెప్పకపోయినా దేవునికి లెక్క చెప్పాలి. ఏ విషయంలో తెలుసా అండి? 2 విషయంలో నేను నమ్ముతాను. ఒకటి, దేవుడు మనకిచ్చిన శ్వాస విషయంలో. రెండోది, ఆయన మనకిస్తున్న డబ్బుల విషయంలో మనం లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నాం. కానీ చాలామంది అంటారు, అంటే డబ్బులని ఎందుకు అంటున్నా అంటే ఎవరి డబ్బులైనా డబ్బులేనండి, ఎవరైనా కష్టపడితేనే వచ్చేదే. అఫ్కోర్స్ దేవుడు ఇచ్చినా అది కష్టపడి జీతమైనా అది ఏ రూపంలో వచ్చిన డబ్బులే. కాబట్టి మనము నమ్మకంగా, మరి ముఖ్యంగా దేవుని బిడ్డలమైన మనము నమ్మకంగా ఆ డబ్బులని వాడుతున్నామా, దేవుని మహిమార్థం వాడుతున్నామా అనేది ముఖ్యం. అలాగే జీవం, మనం జీవించే ప్రతి సెకండ్ కూడా దేవుడు మనకిచ్చిన శ్వాస, ఊపిరి, ప్రాణం కాబట్టి దాన్ని కాపాడుకోవాలా. అలాగే ప్రతి సెకండ్కి మనం లెక్క చెప్పవలసిన వారిగా కూడా ఉన్నామని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయానికైతే మనం లెక్క చెప్పలేము, ఎందుకంటే మనం గంట ప్రయాణం అని అనుకుంటాం, అనుకోకుండా 2 గంటలు అయిపోతుంది. సో మనం టైం వేస్ట్ అయిపోతుందో లేకపోతే ఏమైపోతుందో, ఆ రకంగా దేవుని సమయం కూడా వేస్ట్ చేస్తామేమో ఒక్కొక్కసారి. సో నేను సమయానికి మనం లెక్క చెప్పలేని స్థితిలో ఉండొచ్చు, కానీ డబ్బులకైతే లెక్క చెప్పొచ్చు కదా. యథార్థంగా డబ్బుల విషయంలో మనం ఉండగలమని నేను చెప్తున్నాను. అదొక్కటే కాదు, మనం దేవుడు అప్పచెప్పిన ప్రతి బాధ్యతలో మనం లెక్క చెప్పాలి. కానీ ఇది ప్రాముఖ్యమైనదని నేను నమ్ముతున్నాను. అయితే దేవుడు ఎన్ని ఆత్మలు సంపాదించామని అడుగుతాడు పరలోకంకి వెళ్ళంగానే అని అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఎన్ని ఆత్మలని కాదు, కానీ నీకప్ప చెప్పిన ఆత్మల్ని నువ్వు సంపాదించావా. నీకంటూ ఒక పరిమితి ఉంది, అది నీకు తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు. కానీ నువ్వు సమర్పించుకుంటే నీ ద్వారా 10 ఆత్మలు రక్షించబడాలని ఆయన చిత్తమైతే 10 ఆత్మలు సంపూర్ణంగా రక్షించబడేలాగా దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు నువ్వు వెళ్ళి దేవాని 10, పక్కడు 100 చెప్పినా సరే నేను 10 అంటే అమ్మో అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా చేసి ఉన్నావు. ఇది దేవుడిది అడుగుతున్న లెక్క అండి. అంతేగాని అయ్యో నువ్వు ఇన్ని చేసావా, నువ్వు ఇన్నే చేసావా కాదండి. ఒక పక్క పల్లెటూరుకో లేకపోతే ఏ అడవి మూల ప్రదేశానికో ఒకవేళ నిన్ను పంపించాడు అనుకోండి, అక్కడ జనమే లేరు అసలు, అక్కడే నువ్వు ఉండాలి. అక్కడ 10 మందిని నువ్వు సంపాదించావు, దేవా ఇక్కడ నా పని అయిపోయింది అంటే కాదు, దేవుడు అక్కడ ఉండమంటున్నాడేమో, వాళ్ళకి కాపరిగా ఉండమంటున్నాడేమో, వాళ్ళని నడిపించే బాధ్యత నీదే, జీవితాంతం కూడా ఇక్కడే ఉండు, వీళ్ళని సంరక్షించుకుంటుండు, వీళ్ళని శిష్యులుగా చేస్తూ ఉండు, వాళ్ళని నడిపించు అని చెప్పాడేమో. అంటే నువ్వు ఎంతమందిని కాపాడుతున్నావు? అక్కడ ఓన్లీ 10 మందిని, నీ లెక్క 10 ఉండొచ్చు, కానీ అదే సంపూర్ణమైన సంఖ్య. ఎందుకంటే దేవుడు నీకు అంతే లెక్క చెప్పమన్నాడు. ఆ లెక్కను నమ్మకంగా అప్పచెప్తాం. అది 1000 ఆత్మలైనా 1,00,000 ఆత్మల లెక్క కాదు, కానీ మనకప్ప చెప్పిన బాధ్యతను మనం సంపూర్ణంగా చేస్తే నిజంగా దేవుని చేతిలో పాత్రమైన మనము ఆయన కొరకు సంపూర్ణంగా వాడబడిగా ఉంటామండి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ముగింపులో ఒకటే మాట చెప్తున్నాను. ఇవన్నీ మనం ఏం చేయాలన్నా, మనం ఎంత ధ్యానించినా, మనం ఎంత నేర్చుకున్నా, మనకి బైబిల్ ఎంత తెలిసినా, మనకి పవిత్రత కానీ
లేకపోతే, పరిశుద్ధత కానీ మనకి లేకపోతే, ప్రేమ కానీ మనకి లేకపోతే అంత వ్యర్థమే అండి. ఇవన్నీ ఏమున్నా మనకి లేకపోయినా పర్వాలేదు, కానీ మనకి ప్రేమ అలాగే పరిశుద్ధత అనే వరాలు నిత్యము మనకి ఉండులాగా మనము సిద్ధపడాలండి, నిత్యము కాపాడుకోవాలని దేవుని పేరిట ఈరోజు జ్ఞాపకం చేస్తూ ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం. ఈ సమయంలో తండ్రి చక్కటి పాట ద్వారా, మాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు, ధైర్యపరిచారు, అద్భుతం చేసి ఉన్నారని నమ్ముతున్నాను తండ్రి. విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా. మరి తండ్రి, మీ చేతిలో మేము ఏ రీతిగా ఉన్నామో, మీరు ఈ చేతిలో ఎలా వాడబడాలో మాకు జ్ఞానం ఇచ్చిన తండ్రి అయ్యా. నిజమే, మేము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో, ఏ ప్రాసెస్లో మేము ఉన్నామో, ప్రతి ప్రాసెస్లో మేము పాస్ అవ్వడానికి కావాల్సిన కృపను మాకు దయచేసి సంపూర్ణమైన నీ బిడ్డలుగా జీవించే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.